కాకతీయ ముసునూరి ప్రోలయ నాయకుని విలస శాసనం. మీకు తెలుసా, ఈ రాగి శాసనం 1850లో మన చరిత్రకారుల దృష్టికి రాకపోయుంటే అనేక అబద్ధాలను మనం నిజం అని నమ్ముతూ ఉండేవాళ్ళు. అత్యంత శక్తివంతమైన కాకతీయ సామ్రాజ్యం ఒక్కసారిగా అంతమైపోయి మన తెలుగు ప్రాంతాలు పూర్తిగా ఇస్లాం సుబేదారుల చేతుల్లోకి వచ్చాయేమో అన్న భ్రమలో ఉండేవాడు. ఈ విలస రాగి శాసనం భారతీయ చరిత్రలో అతి కీలకమైన ఆధారం. విజయమో వీరస్వర్గమో అని ఉత్తుంగాలై వైరి సేనను చీల్చి చెండాడే కాకతీయ సేన తమ చక్రవర్తి ప్రతాపరుద్రుణ్ణి ద్రోహంతో నిర్బంధించి ఆయనను అడ్డుపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ ఆక్రమణదారులను ఎదిరించలేదేమో, లొంగిపోయిందేమో అన్న చిన్న సంశయాన్ని పటాపంచలు చేస్తుంది. చక్రవర్తి తన సేనా నాయకులకు కీలకమైన సందేశం ఇచ్చే ఉండాలి. అప్పటి ధార్మిక హిందూ సమాజం మొత్తం ఏకమై ఈ మతమౌఢ్య సేన చేస్తున్న అరాచకాలకు, దురాగతాలకు చక్రవర్తి ఉంటే ఏం చేసేవారు అని ఆలోచించి ఉండాలి. అందుకే ఈ ముస్లిం అరాచక సేనను దాదాపు 3-4 సంవత్సరాలలోనే తుదముట్టించి మళ్ళా కాకతీయ సామ్రాజ్య ప్రాంతాలను అంచెలంచెలుగా తమ ఆధీనంలోకి తీసుకుని దాదాపు 200 సంవత్సరాల పాటు ఆ అరాచకం ఈట జరగకుండా కాపాడే. ఆ స్ఫూర్తితో తదుపరి కాలంలో విజయనగర సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం, ఇలా అనేక హిందూ ధార్మిక సామ్రాజ్యాలు నిర్మించబడి మనది అన్న ధర్మజ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంది. ఈ విలస శాసనం ఒక భాగం మాత్రమే దొరకటం మన దురదృష్టం. పూర్తి శాసనం దొరికితే ఇంకా ఎన్ని విషయాలు తెలిసేవో.